Hey guys, hello with me Shiva. Welcome back to Village Boy Rider Shiva YouTube channel. Guys, మీరు ఎప్పుడైనా ఆలోచించారా మనం వంటల్లో పులుపు కోసం వాడే ఐటమ్స్ 3 అండ్ ఒకటి నిమ్మకాయ అండ్ రెండవది టొమాటో అండ్ మూడవది చింతపండు. ఈ మూడిట్లో ఒక దానికోసం అయితే ఈరోజు మనం మాట్లాడుకోపోతున్నాం. సో లెట్స్ గెట్ ఇంటు వీడియో. అసలు మీరు ఎప్పుడైనా ఆలోచించారా మనకి ఈ చింతపండు అనేది ఎలా వస్తుంది అని? సో మీరు ఆలోచించినట్లయితే చాలామందికి తెలిసే ఉంటుంది. విలేజ్లో ఉండే వాళ్ళకి చాలామందికి తెలిసే ఉంటుంది, బట్ సిటీలో ఉండే వాళ్ళకి అది తక్కువ మందికి అయితే తెలుస్తుంది. ఇప్పుడైతే నేను దానికోసం మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నా. సో మనం ఉన్నది కూడా అదే ప్లేస్ అనమాట. ఈ చుట్టూ ఉన్న అడవిలో మనకి చుట్టూ చింత చెట్లే అనమాట. సో ఇప్పుడు తెలుసుకుందాం మనం చింతపండు అనేది మనకి ఇంట్లోకి మనం వండుకునేదాకా ఎలా వస్తుంది అనేది మీకు నేనైతే ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ అయితే ఈ లొకేషన్ చూసేయండి, ఈ చెట్లు కూడా చూసేయండి, తర్వాత మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. గైస్, ఇప్పుడైతే ఈ చెట్లు చూస్తున్నారు కదా, ఇది ఎంత లాగుందో. ఇది ఎన్నో ఏళ్ళ నాటి చెట్లు అనమాట. ఇవి చాలా ఏళ్ళ నుంచి ఇవి ఎదుగుతూ వస్తున్నాయి అన్నమాట. సో ఎన్ని సంవత్సరాలు అయితే ఇంత లావు ఎదుగుతుంది చెప్పండి. సో ఇంత లావు ఉంటాయి అన్నమాట చింత చెట్లు. అంటే ఈ వేళ్ళు వచ్చేసి భూమిలో చాలా లోతుకి అయితే వెళ్ళబడి ఉంటాయి. అండ్ ఒక్కొక్క వేళ్ళు చూడండి ఎంత లావుగా ఉన్నాయో, కిందకి వెళ్ళినవి. సో చెట్టు కూడా అంత లావుగా ఉంటుంది అనమాట. సో ఇదేంటంటే ఇది నార్మల్గా ఎక్కడం అంటే కష్టం. సో దానివల్ల ఇక్కడ నిచ్చినేసుకొని ఫస్ట్ ఇక్కడ నుంచి పై వరకు ఎక్కుతారనమాట. సో పై వరకు ఎక్కిన తర్వాత అక్కడి నుంచి ఆ కొమ్మలు పట్టుకొని ఎక్కాలి. ఇది చాలా రిస్కీ జాబే. సో అక్కడ వరకు వెళ్ళిన తర్వాత ఆ కొమ్మలు ఒక్కొక్క కొమ్మ పట్టుకొని బాగా హైట్ వెళ్తారు. ఆ పైన చివరి కొమ్మలు కనిపిస్తున్నాయి కదా, ఆ చివరి కొమ్మల వరకు వెళ్ళిన తర్వాత ఇక్కడ కనిపిస్తున్న ఈ ఎదురులు ఉన్నాయి కదా, సో ఈ ఎదురులతో ఆ కొమ్మని పట్టుకొని ఈ ఎదురుతో ఆ కొమ్మని ఇలా దీనికి ఇలా తగిలించి దాంతో ఇలా ఊపుతారనమాట. సో అలా ఊపుగానే మనకి ఏంటంటే బాగా ముగ్గిపోయిన కాయలు ఉంటాయి. ఆ కాయలు కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు. ఆ కాయలన్నీ రాలుతాయి అన్నమాట. సో రాలిన వాటిని అన్నీ ఏరుకొని ఒక సంచిలో వేసుకొని అవన్నీ ఇంటికి పట్టుకెళ్తారనమాట. సో మీకు ఆ కాయలు ఎలా ఉంటాయి అనేది మీకు చూపిస్తాను ఇప్పుడు. ఇలా పచ్చగా కనిపిస్తుంది కదా, ఇది పచ్చిది అనమాట. ఇది పచ్చి చింతకాయ. సో చూపిస్తాను. లోపల ఇలా తెల్లగా ఉంటుంది అనమాట, పుల్ల పుల్లగా ఉంటుంది. ఇది ముగ్గిన తర్వాత చింతపండు అవుతుంది. సో దాన్ని చూపిస్తాను మీకు. ఇంకా అవ్వలేదు ఇది. సో దీన్ని ఇలా ఒలుస్తారు అన్నమాట.
ఇంటికి తీసుకెళ్ళి దీన్ని ఇలా ఒలిస్తే లోపల చింతపండు అనేది బయటకు వస్తుంది. సో ఈ చింతపండులో కూడా కొన్ని ఎక్కువ పులుపుగా ఉండేవి ఉంటాయి, కొన్ని కొంచెం తీయగా ఉండేవి కూడా ఉంటాయి అన్నమాట. సో ఇది టేస్ట్ ఎలా ఉందో చూద్దాం మనం. ఇది పులుపు ఎక్కువ ఉంది, ప్లస్ తీయగా కూడా ఉంది కొంచెం. సో ఇదన్నమాట. మీకైతే ఇది ఒలిచినప్పుడు నేను అంటే ఇవన్నీ ఎక్కువ సేకరించి ఒక దగ్గర పెట్టి ఒలుస్తారు కదా, సో అది కూడా నేను ఒక వీడియో పెడతాను మీకు ఇందులోనే. సో అలా మొత్తం అంటే ఇది పిక్క తీసిన చింతపండు, పిక్క తీయలేని చింతపండు కూడా ఉంటుంది. ఇప్పుడు నేను ఒలిచాను కదా, ఈ పైన ఈ కాయ తొక్క, సో ఈ తొక్క ఓన్లీ ఒలిచి నార్మల్గా పిక్క ఉన్న చింతపండు అమ్ముతారు, పిక్కలేని చింతపండు కూడా అమ్ముతారు. దాని ప్రైస్ ఒకలా ఉంటుంది, దీని ప్రైస్ ఒకలా ఉంటుంది అన్నమాట. సో చూసారు కదా ఇది గైస్ ఈరోజు వీడియో. అయితే మనకి చెట్లు అనేవి మనకి అన్నీ ఇస్తాయి, అండ్ నీడతో పాటు తినడానికి తిండి, మనకి ఆరోగ్యాన్ని కూడా మనకి ఈ చెట్లే ఇస్తాయి. మనకి అడవిలో దొరికేవి అండ్ అలాగే పంట పొలాలు అండ్ తోటలు, మనం వీటితో సరిపెట్టుకుంటే మన లైఫ్ చాలా బాగుంటుంది. బట్ మనం వీటితో సరిపెట్టుకోకుండా ఇండస్ట్రీస్ అని, ఫార్మా కంపెనీలని, కెమికల్ కంపెనీస్ అని ఇవన్నీ రావడం వల్ల మన ఆరోగ్యాన్ని మనమే హానికరం చేసుకుంటున్నాం. ఎందువల్ల అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యాక్టరీలు రావడం, పొగ, కాలుష్యం అండ్ కెమికల్స్, ఈ నీటిలో కలిసే కెమికల్స్. సో ఈ ఇండస్ట్రీలు వచ్చి మన ఆరోగ్యాన్ని దెబ్బతీయడం వల్ల ఫార్మా కంపెనీలు అనేవి రావాల్సి వచ్చింది. ఎందుకంటే మనకి ఆటోమేటిక్గా మనం తినే ఫుడ్లోనే ప్రోటీన్ అండ్ విటమిన్స్ అన్నీ మనం తినే ఫుడ్లోనే దొరికేస్తాయి. మనకి తరాల నుంచి ఆరోగ్యానికి హాని అనేది ఉండేది కాదు. మనకి ఎప్పటి నుంచి ఆరోగ్యానికి హాని అనేది వస్తుంది అంటే కొన్ని ఇండస్ట్రీస్ రావడం, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్ రావడం, ఇవి రావడం నుంచే మన ఆరోగ్యానికి హానికరం అనేది జరుగుతుందన్నమాట. సో మన ఓల్డ్ డెవలప్ అయ్యే కొద్దీ మన లైఫ్ స్పామ్ అనేది తగ్గిపోతుంది అనమాట. సో అది లైఫ్ స్పామ్ తగ్గిపోయినా అదొక విషయం అయితే పక్కన పెడితే, మన బాడీ ఎంత స్ట్రాంగ్గా ఉండేదంటే ఒకప్పుడు మన తాత ముత్తాతల బాడీస్ ఎంత స్ట్రాంగ్గా ఉండేవంటే, బోన్స్ ఎంత స్ట్రాంగ్గా ఉండేవంటే వాళ్ళు తినే తిండిని బట్టి వాళ్ళు అంత స్ట్రాంగ్గా ఉండేవాళ్ళు. అదే ఇప్పుడు మనం ఈ తరంలో చూసుకుంటే మనం ఏం లేదు, జస్ట్ ఇలా పడితే అలా ఇరిగిపోతున్నాయి, ఏవో ఒకటి ఇరిగిపోతున్నాయి. సో మనం తినే తిండిని బట్టి ఏదైనా ఉంటుంది అనమాట. సో మనం ఏంటంటే ఉన్నదాన్ని వదిలేసుకొని ఎక్కడికో సిటీలో ఆ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్ ఇవన్నీ క్రియేట్ చేసుకొని పరిగెడుతున్నాం. సో వాళ్ళ కోసం మనం పరిగెడుతున్నాం, అంటే జాబుల కోసం. వాళ్ళు కంపెనీలు క్రియేట్ చేసుకుంటారు, వాళ్ళు డబ్బులు సంపాదించుకోవడం కోసం మీరు పరిగెడుతున్నారు వాళ్ళ కంపెనీస్లో వర్క్ చేస్తూ. సో నేను చాలా చెప్పాలనుకుంటున్నా, బట్ ఈ వీడియో ఈ సందర్భం ఇది కాదు. బట్ టాపిక్ నేను వేరే టాపిక్లోకి వెళ్ళిపోయాను. అవన్నీ నెక్స్ట్ నేను మాట్లాడాలనుకునేవి చాలా ఉన్నాయి, అవన్నీ నేను తర్వాత వీడియో చేసి పెడతా. సో ఇదనమాట, మనకి ఎప్పుడు కూడా ప్రకృతి అన్నీ ఇస్తుంది మనకి. సో వాటిని మనం వదులుకొని వేరే మన లైఫ్కి మనమే హాని చేసుకుంటున్నాం, అదనమాట. సో ఇది గాయ్స్ ఈరోజు వీడియో. అయితే మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. థ్యాంక్ యూ గాయ్స్, లవ్ యూ ఆల్, బాయ్ బాయ్.